తెలంగాణలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్తో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు బీజేపీ నేతలు రైతుల సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ధాన్యం క్వింటాకు 500 బోనస్, 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలను రైతుల ఖాతాల్లో వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో నేడు బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్తో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు బీజేపీ నేతలు రైతులు సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ధాన్యం క్వింటాకు 500 బోనస్, 2 లక్షల రైతు రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు 15,000 రూపాయలను రైతుల ఖాతాల్లో వేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ అమ్మి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాషాయ దళం సిద్ధమైంది. ముఖ్యంగా దానిలో భాగంగానే ఒకవైపు ఎన్నికల ప్రచారాన్ని చేస్తూనే మరోవైపు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వైఫల్యాలన్నింటినీ కూడా ఎండగట్టడంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు రైతు సత్యాగ్రహ దీక్షలకి బీజేపీ సిద్ధమైంది. మరి కాసేపట్లో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా సత్యాగ్రహ దీక్షలకు పూనుకోబోతుంది. ముఖ్యంగా ఈ సత్యాగ్రహ దీక్షల ప్రధాన డిమాండ్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా వెంటనే అమలు చేయాలి. దాంట్లో ప్రధానంగా ప్రతి పంటకి బోనస్ కింద 500 రూపాయలు ఇస్తామన్న దానిపైన ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కనీసం ఏ స్పందన లేదు. వెంటనే 500 బోనస్ ఇవ్వడంతో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు దానిలో ప్రధానంగా రుణమాఫీతో పాటు మరొక వైపు రైతు భరోసా కింద 15,000 రూపాయలు రైతుకి ఇస్తామన్న దాంతో పాటు మరొక వైపు కౌలు రైతులకు 15,000, అదేవిధంగా కూలీలకు 12,000 ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలి. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోని ఈ హామీలన్నింటిని కూడా అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా రైతాంగానికి సంబంధించి ఆదుకునేటటువంటి ప్రక్రియను అయితే ప్రభుత్వం ప్రారంభించలేదు. వెంటనే వాటన్నిటిని కూడా అమలు చేయాలనేటటువంటి డిమాండ్తో మరి కాసేపట్లో సత్యాగ్రహ దీక్షను రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రారంభించబోతుందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.